హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారండి. బొజ్జ గణపైకి ఉండ్రాలు పెట్టారా? వినాయకుడికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఉండ్రాలు చేసి ప్రతిరోజు 9 రోజులు నైవేద్యంగా పెట్టామంటే ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయని ఒక నమ్మకం అనమాట. బొజ్జ వినాయకుడికి ఎందుకంటారు ఉండ్రాలంటే ఇష్టము? వాళ్ళ అమ్మగారు పెట్టే ఉండ్రాలంటే చాలా ఇష్టం అనమాట. ఓకేనండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు మంచి మంచి విషయాలు చెప్తాను. వీడియో అయితే ఫుల్ వరకు చూసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. ఓకేనండి. నేనైతే 5 o'clock అయితే లేచాను. నైట్ పడుకునేటప్పటికే 11:30 అయిపోయింది. ఓ పక్కన వర్షం వచ్చేస్తుందండి. ఎంత ముగ్గులు పెడదాం అనుకున్నా వర్షంలో మళ్ళీ ముగ్గులు పాడైపోతాయేమో, మళ్ళీ మార్నింగ్ పెట్టాలేమో అన్న ఒక భయం అనమాట. ఇంకెలా అయితే నైట్ ధైర్యం చేసి అయితే ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ 5కి లేచాను కాబట్టి 5కి లేచిన కాడ నుంచి తలస్నానం చేసేసి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. చన్నీళ్ళు అయితే చేయలేదు, ఎందుకంటే చాలా గట్టిగా వస్తుంది వర్షము. ఇంకా చన్నీళ్ళు చేశానంటే మళ్ళీ కోల్డ్ వస్తుందని చెప్పేసి వేడి నీళ్ళే చేశాను. ఇంకా స్నానం చేసిన వెంటనే డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా శారీ ఏమీ కట్టుకోలేదు, శారీ కట్టుకోవాలనిపించలేదు. ఇంకా డ్రెస్ కట్టుకున్న తర్వాత పసుపు అయితే కాళ్ళకైతే రాసుకుంటున్నానండి. కాళ్ళకి పసుపు రాసుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే మనకు సౌభాగ్యాన్ని ఇచ్చేది పసుపే కాబట్టి ఆ పసుపుని కాళ్ళకి, బందుకి, ముఖానికి రాసుకుంటే చాలా మంచిది. చాలామంది ముఖానికి రాసుకుంటే పింపుల్స్ వస్తాయి అంటారు. అది యాంటీబయాటిక్కే కదండి, ఎందుకు పింపుల్స్ వస్తాయి అంటే మీ శరీరాన్ని బట్టి వస్తాయేమో కానీ పశువు వల్ల అయితే కాదు. నేనైతే వంటల దగ్గరికి అయితే వచ్చేసానండి. దీపాలు ఇంకా ఏమీ పెట్టలేదు. తులసి గోడ దగ్గర అలాగే నిత్య దీపారాధన కూడా చేసుకోవాలి. అలాగే గుండెకి అయితే పసుపు రాసేసి బట్టలు పెట్టేసి అయితే పాలైతే కాసుకోవాలండి. పాలు కాసుకుని పరమాన్నం వండుతాను. నేను ఎప్పుడు ఫస్ట్ గుండా పరమాన్నమే చేస్తాను, స్వీట్ ఐటమ్ అనమాట. నాకేంటో ఒక సెంటిమెంట్ అండి. 3 సార్లు అయితే పాలు పొంగిలా చేసేసి తర్వాత అయితే పరమాన్నం వండుకుంటాను. 1/2 లీటర్ అయితే పాలు తీసుకున్నానండి. నైట్ 1/2 లీటర్ ఇచ్చారు, మార్నింగ్ ఒక 1/2 లీటర్ ఇచ్చారు. అంటే నైట్ లీటర్ లేవని చెప్పారనమాట. నేనైతే అలాగే పంచామృతానికి అలాగే పీటకం ఎత్తడానికి పాలు కూడా ఉండాలి కదండి. 3 సార్లు అయితే జిమ్మిన తర్వాత పీటకం కదిపేసుకున్నామంటే తర్వాత రేపు మార్నింగ్ అయితే పీటకం అయితే తీసేసుకోవచ్చు. దానికోసం అయితే నేను పాలు అయితే కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పరమాన్నం వండటానికి అయితే రైస్ అయితే కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. అలాగే శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఉండ్రాలు ఉంటాయి కదండి, ఉండ్రాల్లో వేసుకుంటాకి చాలామంది ఉండ్రాల్లోని జీలకర్ర వేసుకుంటున్నారండి. నాకు చాలా కొత్తగా అనిపించింది జీలకర్ర చూస్తేనే. వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ మా సైడ్ వాళ్ళు ఇదేంటి జీలకర్ర వేసింది లేలా అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. మళ్ళీ ఏదో ఒక వంకతో ఉంటుందని చెప్పేసి వేయలేదు. వేసుకుంటే మంచిదేనేమో, నేనైతే ఎప్పుడు వేయనమాట. మా సైడు అంటే మా కోనసీమ సైడు ఎప్పుడు వేయరు, ఎక్కువగా శనగపప్పు వేస్తాము, అలాగే కొబ్బరి కూడా వేసుకుంటాం అనమాట. నేనైతే పరమాన్నం వండుతున్నానండి. అలాగే బెల్లం తాలికలకి అలాగే మోతుకులకి కూడా పిండి అయితే పెట్టుకున్నానండి. అది బియ్యం పిండి అనమాట. అమ్మ అయితే నాకు ఎప్పుడు వచ్చినా సరే బియ్యం పిండి అలాగే బియ్యం నూక, కారం, పసుపు అన్నీ ఇస్తుందండి అమ్మ అయితేని. నేను ఏది కొనుక్కోను, అమ్మ ఇచ్చినవే నేను దాచుకుంటాను ఫ్రిడ్జ్లోని. నెలసరి వచ్చినప్పుడు అవేమీ ముట్టుకోకుండా ఫ్రిడ్జ్ లోపలికి పెట్టేసుకుంటానమాట. అవి అస్సలు టచ్ చేయను. పిండి అయితే పెట్టేశానండి. అలాగే మనం ఉండ్రాలు చేసినప్పుడు ఆ పిండిలో కూడా కొద్దిగా బెల్లం వేసుకోవాలంటండి. బెల్లం వేసుకుంటే దానికి కూడా టేస్ట్ బాగుంటుందంట. అలాగే బెల్లము, నెయ్యి, ఉప్పు కొద్దిగా వేసుకుని పిండి అయితే పెట్టేసి పక్కన పెట్టేశానండి చల్లారుతుందని. ఈ లోపైతే పీటకంకి సర్దుకుంటున్నాను అనమాట. అలాగే కొద్దిగా వంటలు చేసుకుంటా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఇలా అయితే దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నానండి. ఎలా పడితే అలా ఉందండి ఇల్లు, మీరేం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇదంతా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే పూజల టైంలో ఇలాగే ఉంటాయి. ఇంకెంత నీట్గా పెట్టుకుందామన్నా అవ్వదనమాట. ఏదో అది ఏం క్లాతులు అంటే నేను పూజకి వాడే క్లాతులు అండి అవన్నీ తుడుచుకుంటాకి చేసుకోవడానికి అనమాట. ఈ పీట అయితే నేను సిల్వర్ పీట అయితే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథానికి తీసుకున్నానండి. నాకు 800 పడ్డది. ఇప్పుడైతే చాలా కాస్ట్ తగ్గిపోయిందండి, 500కి అలా వచ్చేస్తుందంట. అయ్యో అనుకున్నాను, ఎప్పుడు దప్పడే కదండి. అంటే ఇప్పుడు ఇచ్చిన కట్నం మళ్ళీ సంవత్సరానికి అదే ఉండాలని ఏం లేదు కదా. నాకు ఒక రకంగా కట్నం
కట్నం ఇచ్చారు, మాకు ఒక రకంగా కట్నం ఇచ్చారు. అంతే కదండి, అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట రేట్లు అయితేని. పీటకైతే పసుపు రాసేసి బొట్లు పెట్టేసి అలాగే పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నానండి. నేను ఎక్కువగా పద్మ ముగ్గే వేసుకుంటాను. అంటే అలా వేసుకోవడం పెద్దల కాడ నుంచి వేసుకుంటాం చూసానమాట, ఇంకా అదే వేసుకుంటానమాట. అదే కదండి వేసుకుంటాం, ఇంకేం వేసుకుంటాము. అంటే తమిళనాడు వాళ్ళు ఏమంటారంటే కుబేర ముగ్గు వేస్తారండి ఎక్కువగాని. అంటే నేను ఎక్కువ తమిళనాడు వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతానండి. వాళ్ళు పూజలు చేస్తారండి, నిజంగా సూపర్ అనమాట. వాళ్ళు మురగాన్ని ఎక్కువ కొలుస్తారు. ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా నమ్ముతారండి. వాళ్ళ పూజలు చాలా బాగుంటాయి. నాకు ఎంత ఇష్టం అంటే తమిళనాడు వాళ్ళ వాయిస్ అర్థమవుదు కానీ వాళ్ళ పూజలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ వీడియోస్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటానన్నమాట. అందుకే పూజలు అంటే అంత పిచ్చి వచ్చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పూజలు ముగ్గులు చాలా బాగుంటాయండి. అంటే తమిళనాడు అంటే మనకి తిరుపతి నుంచి కొంచెం ఎక్కువ జర్నీ ఉంటుందో 3 hours 4 hours ఉంటుందంట. అందుకే మనకి తమిళనాడు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు తిరుపతిలోని. అంతా తమిళస్ అనమాట, తిరుపతిలో ఎక్కువగా ఉంటారు. ఇంకా నేనైతే ఉండ్రాలకైతే బియ్యం నూకండి. ఆ బియ్యం నూక నిన్న ఆడుకున్నానండి. నిన్న వర్షం వచ్చేస్తుంది అనమాట. ఎండగా ఉన్నప్పుడు ఖాళీగా కూర్చున్నాను. వర్షం వచ్చినప్పుడు అయితే ఫ్యాన్లో ఆరబెట్టి బియ్యం నూక అయితే చేసుకుని బియ్యం నూకతో అయితే ఉండ్రాలు చేశాను. అమ్మ అయితే బియ్యం నూక ఇచ్చిందండి. అదేం చేశానంటే బియ్యం నూక ఉప్మా అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. కొబ్బరి వేసి చేస్తే చాలా బాగుంటుంది. అలాగే దాంట్లో ఆవకాయ వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఆ నూక అయితే అయిపోయిందనమాట. ఇంకా నూక అయితే నేను ఆడుకుని అయితే బియ్యం నూక అయితే ఉండ్రాలకైతే సిద్ధం చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చినాయండి ఉండ్రాలు కూడా. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే తెచ్చారండి మామిడాకులు. ఇంకా మామిడాకులు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ మామిడాకులు అయితే మా హస్బెండే పాపం ఇవన్నీ కట్టారనమాట. ఏ హెల్ప్ చేయలేదు కానీ మామిడాకులు అయితే కట్టడం అయితే హెల్ప్ చేశారనమాట. అంతకన్నా ఏమి చెయ్యరనుకో మా హస్బెండ్, అస్సలు చెయ్యరండి. కంపెనీకి అయితే ఎంత సాకరీ అయినా చేస్తారు కానీ నాకు ఇంట్లోకి ఏదైనా పని చేయమంటే అస్సలు చెయ్యరు. ఇంకా అతనితో ఎందుకులే డిస్కషన్ అని చెప్పేసి నేనే చేసుకెళ్ళిపోతాను. అతనికి చెప్పే కంట మనం చేసేసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది. ఇంకా తులసి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇంట్లో దీపం పెట్టుకోవాలి. మా తులసమ్మని చూస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చిన వెంటనే తులసమ్మ వంకే చూస్తాను నేను ఎక్కువగాని. ఇంకా తులసమ్మకైతే ఒక కంటిపొండి పెట్టేసుకుని దీపారాధన చేసేసుకుని హారతి ఇచ్చేసాను అనమాట. నేను అలాగే మంగళవారం పెట్టేసుకున్నానండి రాగి చెంబు. ఈరోజు బుధవారం కదా, నేను మంగళవారమే ఎక్కువగా చేసుకుంటాను కాబట్టి మంగళవారం శుక్రవారమే చెంబు మార్చుతాను. కనవార ఓలన్నీ అలాగే ఉంటుంది. నేనైతే చెంబు నేను పెట్టుకున్నాను కదా, అందుకే చెంబు కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట. ఇంకా మళ్ళీ బెల్లం తాలికలండి. బెల్లం తాలికలు చేసినప్పుడు ఎవరికైనా పాములు విరిగిపోతాయండి. నాకైతే విరిగిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్యనే ఈ వంటకాలు నేర్చుకున్నాం కదండి, దానికోసం అయితే బెల్లం తాలికలు ఎక్కువగా ఇరిగిపోతుంటే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఆ డౌట్ని నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా డౌట్ క్లియర్ చేసుకున్నాను. మనం పిండి కలిపినప్పుడు లాస్ట్లోని కొద్దిగా 2 స్పూన్లు గోధుమ పిండి వేసి పిండి కలిపితే మనకి తాలికలు విరిగిపోవని ఒక యూట్యూబర్ చెప్పిందండి. అదే ఫాలో అవ్వాను. కాకపోతే పెద్దగా ఇరగలేదు, కాకపోతే చిన్న చిన్న ముక్కలు అయితే అయిపోయినాయి అనమాట. పర్లేదు. 100% టిప్కి 50% ప్రాణం పోసిందిలే. ఓకే, ఎవరిని మనం ఏమనకూడదు. పాపం ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళదండి. ఏది చెప్పినా వాళ్ళ సాటిస్ఫాక్షన్ మన సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదో ఒకటి యూట్యూబ్ ద్వారా మనకు అన్నీ తెలుస్తున్నాయి కదండి. నాకైతే యూట్యూబ్ ద్వారా చాలా మంచి పూజలు, చాలా మంచి ప్రవచనాలు, చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటున్నానండి. ఇంకా నేనైతే బెల్లం తాలికలు ఒక పక్కన రెడీ చేసేస్తున్నాను. అలాగే పులిహోరకి తాలింపు చేసేసాను. అలాగే ఉండ్రాలు చేసేసాను. అలాగే దేవుడి దగ్గర మ్యాక్సిమం సర్దేసుకున్నాను. చూసారండి మా ఉండ్రాలు బియ్యం నూకతో చేసిన ఉండ్రాలు చాలా బాగుంటాయండి. బియ్యాన్ని కడిగేసి శుభ్రంగా ఎండలో ఆరబెట్టేసి మిక్సీ బరకగా పట్టేసామంటే మనం ఉండ్రాలు చేసేసుకోవచ్చు అనమాట. చాలామంది సంకటహార చతుర్థి కూడా చేసుకుంటారండి. చాలా మంచిదన్నమాట. మనకి మంత్లీ సంకటహార చతుర్థి వస్తుంది. అది చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, జాబ్ రావాలన్నా, ఏ ప్రాబ్లం అయినా సరే అది చేసుకుంటే కన్ఫామ్గా తీరుతుందండి. మూడు సంకటహార చతుర్దశులు 11 కానీ 21 కానీ మన ఇష్టం అండి.
చేసుకోవచ్చు. నాకు సంకటహర చతుర్దశి అస్సలు తెలీదండి. మా ఫ్రెండు, మా పక్కన కర్ణాటక అమ్మాయి ఉండేది. తనైతే ప్రతి నెల సంకటహర చతుర్దశి చేసి మోతకులు నైవేద్యంగా సాయంకాలం పూట చంద్రుడిని చూసి దండం పెట్టుకోవాలన్నమాట అని చెప్పేసి అప్పుడు చూసానండి. చూసినప్పుడు నాకు అనిపించింది భలేగా ఉంది, ఆవిడ భలే చేస్తుంది పూజ అని చెప్పేసి అప్పుడు తెలిసిందనమాట. మనం ఒకరి ద్వారా తెలుసుకుంటమే కదండి, ఏదైనా సరే ఒకరి ద్వారా మనం తెలుసుకోవటమే మంచిదండి. మనకు తెలిసింది మనం చేసేయకూడదు, వాళ్ళు చెప్పింది మనం చేస్తే మంచిగా అనిపిస్తుంది కదండి. నేనైతే ఆ అమ్మాయి ద్వారా సంకటహర చతుర్దశి నేను కూడా మూడు చేశానండి. 3 సంకటహర చతుర్దశి చేశాను. అంటే మార్నింగ్ నుంచి ఏమీ తినకూడదండి, నైట్ వరకుని తినకుండా నైట్ మళ్ళీ మార్నింగ్ పూజ చేసుకోవాలి, ముడుపు కట్టుకోవాలి వినాయకుడికి. అలాగే నైట్ కూడా తలస్నానం చేసి మళ్ళీ వినాయకుడికి పూజ చేసుకుని ఆ ముడుపు విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యం తీసి పరమాన్నం వండి వినాయకుడికి నైవేద్యం పెట్టాలి. అలాగే కుడుములు కూడా నైవేద్యం పెట్టుకోవాలండి. చాలా మంచిది. ఎవరైనా చేయాలనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సంకటహర చతుర్దశి కోసం, చూసి పూజ అయితే చేసుకోండి. ఇంకా నేనైతే వినాయకుడికి ఇష్టమైన మోతకులు, అలాగే మేము ఇవి చేస్తామండి, జిల్లేడుకాయలు అంటాం మేము, ఆ జిల్లేడుకాయలు అవి కూడా చేసుకున్నామండి. ఇంకా నేనైతే ఇంకా దరిద్రం ఏంటంటే ఈ రోజేనండి నైట్ అయితే మా పెద్ద పాపనే ట్రైప్యాడ్ ఇలా పట్టుకురా అంటే పట్టుకొచ్చిందండి. ట్రైప్యాడ్ ఇరిగిపోయింది. అస్సలు ఫ్లిప్కార్ట్లోనండి 550 రూపీస్ అని ట్రైప్యాడ్ రింగ్ లైట్తో వస్తుంది. అస్సలు తీసుకోకండి ఎవరైనా సరే కొత్త యూట్యూబర్స్. చెత్త అంటే చెత్త అండి, ఓ మాదిరిగా లేదు, ఇరిగిపోయింది. అప్పుడే 2 టైమ్స్ ఇరిగిందనమాట. అది ఫోను వెయిట్ కూడా గెయిన్ చేయట్లేదండి, కిందకి వాలిపోతుందండి. ఎవ్వరు కూడా ఆ ట్రైప్యాడ్ అయితే తీసుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే నేను పడ్డది, ఎవరు కష్టపడకూడదు, డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. ఒక 200 ఎక్స్ట్రా వేసేసుకుని 750కి మంచి ట్రైప్యాడ్ వస్తుంది, అది తీసుకోండి. నేను చేసిన తప్పు 200 సేవ్ అవుతుంది కదా అని నేను తీసుకున్నాను. ఇప్పుడు అంతకన్నా 700 పడ్డదనమాట బిల్ అయితేని. మళ్ళీ వేరే ఒకటి తీసుకోవాలి, లేకపోతే దాన్నే పెవికిక్కి పెట్టి అంటించాలన్నమాట. ఇంకా నేనైతే మొత్తము అయితే మామిడాకులు కట్టేశానండి. అలాగే నా దగ్గర పత్రి అంతా పాలవెల్లి పైన వేసేసుకున్నాను. అలాగే పాలవెల్లికే కట్టే ఇవి ఉంటాయి కదండి ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్కి అయితే పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసి తాళ్ళు అయితే కట్టేస్తున్నాను. ఇంకా పాలవేలకి అయితే ఫ్రూట్స్ కట్టుకోవాలి. ఈ లోపైతే మా హస్బెండ్ స్నానం చేసి వచ్చేసారు. మా హస్బెండ్కి అయితే టైం అయిపోతుందంట. నేను కంపెనీకి కూడా కొద్ది ప్రసాదాలు అయితే ఇస్తున్నానండి. పులిహార మొత్తం కంపెనీకే అనమాట, కంపెనీకి చేయమన్నారని చెప్పేసి పులిహార అయితే చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కలిపేశారన్నమాట పులిహార. నేను కలపలేను, మీరు కలిపేయండి ప్లీజ్ అంటే కలిపేశారు. ఆ ఒక్క పని చేసి పెట్టారండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ అయితే ఈ పెద్ద వినాయకుడు తెచ్చారండి. నేను పెద్ద వినాయకుడిని పూజిస్తాను, అలాగే మట్టి వినాయకుడిని కూడా పూజిస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట పెద్ద వినాయకులు పెట్టుకుని పూజ చేసుకుంటామంటే. ఇంకా మట్టి వినాయకుడికి కూడా బొట్లు అయితే పెట్టేశానండి. పెద్ద వినాయకుడి బొట్లు పెట్టేసి ఆయన అయితే సింహాసనం మీద కూర్చోబెట్టేశాను. ఇంకా మట్టి వినాయకుడికి కూడా బొట్లు పెట్టేశానండి. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అండి. దానికోసం అయితే నిన్నైతే చాలా సర్చ్ చేశానమాట. వర్షంలో తిరిగి జిల్లేడు పూలు అయితే పట్టేశానండి. మాకు మార్కెట్లో జిల్లేడు పూలు కూడా అమ్ముతున్నారు. 10 పువ్వులు 20 రూపాయలంట. నాకు ఆశ్చర్యం వేసింది, అమ్మో జిల్లేడు పూలు కూడా ఇంత బాగా పాపులారిటీ ఉందని. అంటే వినాయకుడికి జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. పువ్వుల కోసం చెప్పాలంటే ఒక స్టోరీ ఉందండి. నేను ప్రతిదానికి స్టోరీ కనుక్కుని చెప్తాను. జిల్లేడు పూలు నారులోని వినాయకుడు రూపం ఉంటుందంట. పెద్ద చెట్లు ఉంటాయి కదండి, అలాంటి చెట్ల కింద వినాయకుడికి రూపం ఉంటుందన్నమాట. అలాంటి రూపాన్ని కూడా గుడిలో పెట్టి పూజిస్తారంటండి. అలాగే జిల్లేడు పువ్వుకి ఒక స్టోరీ కూడా ఉంది. సముద్రంలో విషం ఉందని చెప్పేసి వినాయకుడిని వచ్చి భక్తులు కోరితే వినాయకుడు అప్పుడు ఒక విత్తనాన్ని సముద్రం వైపు ఇసిరితే ఆ విత్తనం ఒక మొక్క అయిందండి. అదే జిల్లేడు పువ్వుల మొక్క అనమాట. అందుకే ఆ మొక్కలోకి సముద్రంలో ఉన్న విషం అంతా మొక్క లాగేసుకుంటుందండి. అందుకనే చెప్పి మనకి జిల్లేడు పువ్వులకి వచ్చే పాలు వల్ల విషం ఉంటుంది, జిల్లేడు పువ్వులు ఆకులకి విషం ఉంటుందని చెప్పేసి అంటారు కదా. ఆ విషాన్ని అంతా జిల్లేడు మొక్క తీసేసుకుంటుంది అనమాట. అందుకే ఆ తీసేసుకుంటామోనే జిల్లేడు పూలు నారులో అయితే వినాయకుడి రూపం ఎప్పుడూ ఉంటుందంటండి. అందుకే వినాయకుడికి జిల్లేడు పువ్వు అంటే చాలా ఇష్టం అంట. అందుకే
అందుకని చెప్పేసి మనం వినాయకుడికి జిల్లేడు పువ్వును సమర్పిస్తామండి. వినాయక చవితికి అయితే చాలా ప్రత్యేకంగా జిల్లేడు పువ్వును అయితే సమర్పిస్తాము. ఇంకా నేను జిల్లేడు పువ్వులు రాత్రి అయితే ఫుల్గా మాల అయితే కట్టేశానండి. రెండిట్లకి మాల కట్టేసి పువ్వులు అయితే పెట్టేసుకున్నాను వినాయకుడిద్దరికీనే. ఇంకా మన వినాయకుడు సరస్వతి కటాక్షం గలవారు కాబట్టి వినాయకుడికి సంబంధించిన పూజకి సరస్వతి దేవికి సంబంధించిన పూజే కదండి ఇది. చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పూజ జరిగినప్పుడు ఇలాగే బుక్స్ పట్టుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టుకునే వాళ్ళమండి. మా పిల్లలకు కూడా నేను పూజ స్టార్ట్ అయిన కాడ నుంచి పిల్లలకు కూడా ఇలాగే బుక్స్కి అయితే ఓంకారం అయితే పెట్టుకుంటానండి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా బుక్స్ అన్నీ కలిపి వినాయకుడి పక్కన అయితే పెట్టేశానమాట. ఇంకా నేనైతే మ్యాక్సిమం పూజ వీడియో అయితే తీయలేదండి. దేనికోసం అంటే నేను ఫోన్లోనేనమాట పంతులు గారు ఒక వీడియో డౌన్లోడ్ చేసుకుని అదైతే పెట్టుకుని అయితే పూజ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా దీపారాధన అయితే ఫస్ట్ అయితే చేసేసుకోవాలి కాబట్టి దీపారాధన చేస్తున్నప్పుడు మా పిల్లలు అయితే చిన్న వీడియో తీశారు. ఇంకా ఆ వీడియో తీసిన తర్వాత క్లోజ్ అయిపోతుందిలేండి. ఇంకా దీపారాధన అయితే ఆగరతులతో అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఎంత గాలంటేనండి ఓ పక్కన వర్షం వస్తుంది కదా, డోర్లు అయితే వేసేసాను, వర్షం వస్తుంది కదండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టెంకాయ కూడా కొట్టేశానండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. పిల్లలిద్దరూ నేను కూర్చుని పూజ అయితే చేసుకున్నాం అనమాట. పిల్లలైతే ఆ పక్కన కూర్చున్నారు, నేనైతే ఈ పక్కన కూర్చున్నానండి. చాలా బాగా జరిగిందండి పూజ అయితేని. ఎంత బాగా అంటే ఇంకా చెప్పలేనమాట. ఇంకా అయ్యవారికి అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నారండి వినాయకుడికి. నాకు అయ్యవారు అంటాం అలవాటు అయిపోయిందండి. అంటే వెంకటేశ్వర స్వామిని అయ్యవారు అంటాను ఎక్కువ, కానీ దానికోసం అలవాటు అయిపోయి ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట. వినాయకుడికి వస్త్రం కూడా సమర్పించానండి. అదే టవల్ అనమాట. టవల్ కూడా సమర్పించాను. చాలామంది వినాయకుడికి బట్టలు కూడా పెట్టుకుంటారండి వాళ్ళ స్తోమత తగ్గట్టు అనమాట. నేనైతే పశువు వినాయకుడికి పూజ అంతా చేసుకుని పత్రి పూజ అనమాట. 11 రకాల పత్రి తెచ్చుకొని 11 రకాల పత్రితో పూజ చేశాను. అలాగే షోడపచోర పూజ అంటే పంతులు గారి పూజ అంటే ఇంకా A to Z అంతా వచ్చేస్తుంది కదండి. చాలా బాగా జరిగింది. కథ కూడా జరిగిన తర్వాత అక్షింతలు వేసుకోవాలి కదండి. నీలాప నిందలు రాకుండా చంద్రుని చూడకుండా మనం అక్షింతలు అయితే వేసుకోవాలి. ఆ అక్షింతలకి చాలా స్టోరీ ఉందండి, కథలో కూడా ఉంటుంది కదండి. అదే వినాయకుడికి బొజ్జలో నొప్పి వస్తుంటే చంద్రుడు గట్టిగా నవ్వుతాడంటండి. ఆ నవ్వుతము చూసి వినాయకుడికి కోపం వచ్చి, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు కదా, నీకు ఎవరైతే భక్తులు నిన్ను చూస్తారో వాళ్ళందరికీ నీలాప నిందలు వచ్చేస్తాయి అని చెప్పేసి నిందించారంటండి. అలా నిందించడం వల్ల సూర్యభగవానుడు వచ్చి, అయ్యయ్యో అలా అనకండి మీరు, ఎందుకంటే నాకు అలాగా శాపం పెట్టకండి అని చెప్పేసి క్షమాపణ కోరుకుంటే సరే అయితే అని భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది కదా, ఆ రోజునాడు భక్తులందరూ నన్ను పూజిస్తారు కాబట్టి ఆ రోజునాడు ఎవరైతే నా పూజ చేసిన అక్షంతలు నెత్తిని వేసుకోకుండా నిన్ను చూస్తారో వాళ్ళందరికీ నీలాప నిందలు, అందరి పట్ల అవమానం జరుగుతుంది అని చెప్పేసి అంటారనమాట. అలా అనటం వల్ల మనం కథ చదువుకున్నప్పుడు అక్షంతలు పట్టుకుంటాం కదండి, ఆ అక్షంతలు దేవుడికి చూపించి మన నెత్తి మీద అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకు నీలాప నిందలు ఉండవని నమ్మకం అండి. అలాగే వినాయకుడికి పూజ అయితే ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా ధూపం వేసేసుకుని మంగళహారతి ఇచ్చేసి మా పాపలిద్దరి చేత అయితే వినాయకుడికి అయితే దండం అయితే పెట్టుకోమన్నానండి. మా ఇద్దరు పాపలు పెట్టుకున్నారు. మా పెద్ద పాపకి ఎంత బద్ధకం అంటే చాలా బద్ధకం అండి. దానికి ఉన్న బద్ధకం ఎవ్వరికి ఉండదనిపిస్తుంది. ఎందుకంటే పూజ జరుగుతున్నంత సేపు అమ్మ మార్నింగ్ నుంచి తింటానే ఉంది. మళ్ళీ అమ్మ ఆకలి అంటమేనమాట. ఏదో ఒకటి తింటానే ఉన్నా సరే పూజలు చేసుకున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడే వాళ్ళకి ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి సెపరేట్గా పెట్టేశాను నేను. అయినా సరే ఆకలి అంటంతో చాలా ఇరిటేటింగ్ తెచ్చేసారు పిల్లలైతేనే. ఇంకా బుక్కుల మీద కూడా అక్షింతల పువ్వులు వేసేసి దండం పెట్టుకున్నాను. చూసారండి ఎంత బాగున్నారో మా వినాయకుడు. అన్నా సరేనండి, పూజ చేసినప్పుడు మనము ఏది చేసినా అమ్మో ఇంత చేసామని చెప్పేసి మనం అనుకోకూడదు. అలా అనుకుంటే మనకు పూజాపతి ఫలం ఉండదండి. ఇష్టంగా చేసుకోవాలి. ఇన్ని రకాల ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలండి. బెల్లం తాలికలు, అలాగే ఉండ్రాలు, మోతకులు, జిల్లేడికాయలు, పులిహోర, చలిమిడి, పరమాన్నం, పానకం అన్నీ పెట్టుకున్నానండి. ఆ లంబోదరుడిని వచ్చి మా అమృతాన్ని స్వీకరించు స్వామి అని దండం పెట్టుకున్నానండి. ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాము, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి స్వామి అనుకున్నాను. మనకేం కావాలో అది భగవంతుడికే తెలుసండి. నేను ఎక్కువగా కోరికలు ఏమి కోరను, పూజ చేసుకుంటాను, జస్ట్ ఇలా దండం పెట్టుకుంటాను అంతే. ఎక్కువగా కోరికలు ఏమి కోరను, మరి అదేంటో తెలియదు కానీ
కోరిక కోరలేను, దండం పెట్టేసుకుంటాను అంతే. తండ్రి మా హస్బెండ్ బాగుండాలని చెప్పేసి అంతే, ఎక్కువగా అదే పెట్టుకుంటాను. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆకలేస్తుంది అనమాట, టీ తాగాలి, కాకపోతే ప్రసాదం స్వీకరించాలి కాబట్టి ఫస్ట్ అయితే చల్లమిడి తీసుకుని నోట్లో వేసుకున్నాను. తర్వాత అయితే ఒక ఇది ఉంటుంది కదండి వినాయకుడికి ఇష్టమైంది, అది జిల్లేడికాయ అనమాట. ఆ జిల్లేడికాయ తీసుకుని తిన్నాను. మా సైడ్ ఎక్కువగా ఈ జిల్లేడికాయలే చేస్తారండి, బెల్లం తాలికలు అనమాట. ఆ రెండు ఎక్కువగా చేసుకుంటాం మేమైతేని. ఆ లోపడైతే పూర్ణం పెడతాం కదండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నాకైతే బాగా నచ్చేసినాయి. ఇంకా రెండు అయితే కుమ్మేశానండి. ఇంకా చాలా ఇష్టం నాకు, మా అమ్మ చేసినప్పుడు ఎక్కువగా తినేసేదాన్ని అనమాట అవైతేని. అంటే పూజ టైంలో అమ్మ చేసేది కాదు, నార్మల్ టైంలో చేసేది అనమాట. అమ్మ పూజ చేయదు కదా, ఎప్పుడైనా చేసినప్పుడు చేయమని దాన్ని అప్పుడు చేసేదనమాట. ఇంకా శారీ విషయానికి వస్తే, ఈ శారీ అయితే మా మరిది గారి పెళ్ళికి అయితే తీసుకున్నానండి. ఇది పాలకొల్లు సరస్వతిలో తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ శారీ అయితేని, అసలు కట్టుకున్నట్టు ఉండదు, తేలిగ్గా ఉంటుందన్నమాట. శారీ పిక్స్ అయితే చూడండి. శారీ బాగుందా అండి? బాగుంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా నేను శారీ అయితే చేంజ్ చేసేసుకున్నానండి. ఇంకా శారీ క్యారీ చేయలేకపోతున్నాను. ఇంకా అలాగే గోల్డ్ కూడా ఉంది కదండి, ఆ గోల్డ్ అంతా తీసేసి చక్క పెట్టేశాను అనమాట. ఇయర్ రింగ్స్ ఒకటి ఉంచుకున్నాను. ఇంక ఈ డ్రెస్ అయితేనండి నా బర్త్డేకి మా హస్బెండ్ కొన్నారు. ఇంక లూజ్గా ఉన్నాయనుకుంటారు చేతులేమో, నేనే ఇప్పేశానండి. చేతులు పట్టేస్తున్నాయండి, ఇలా పెట్టుకోవడానికి ఉండట్లేదు, అందుకని లూజ్గా ఉండాలని అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగుతున్నానండి. ఎంత తలపోటు అంటే, టైం అయితే 12:30, 1 అయిపోయింది అప్పటికి. 1 అయిపోయిందండి. అప్పుడైతే టీ తాగుతున్నాను, భోజనం లేట్గానే చేద్దామని. ఆ టీ పడితే మనకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి టీ అయితే తాగుతున్నాను. మా పెద్ద పాప అయితే అమ్మ నేను తీస్తానులే వీడియో అంది. పాపం నా ట్రైపాడ్ ఇరిగిపోవడంతో మా పిల్లలు చాలా హెల్ప్ చేశారండి. పాపం వాళ్ళే చాలా వీడియోలు అయితే తీశారు. నా కిచెన్ ఎప్పుడు ఇలా చూసుండ్రో మీరు, ఇదంతా ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది కదండి నా కిచెను. ఇవన్నీ ప్రసాదాలండి, మా కింద వాళ్ళు పై వాళ్ళు ఇచ్చారు, నేను పంపేశాను ముందు, తర్వాత వాళ్ళైతే పంపారనమాట ఇవన్నీని. ఇదిగో ఎలా ఉన్నాయో చూసారా, ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. నేనైతేనండి ఇది వండానమాట, అత్తేసరి వండుతాం మేము ఎక్కువగానే. అత్తేసరిలోకి అయితే పచ్చి పులుసు చేసుకుంటాము. పచ్చి పులుసు చేద్దామంటే వంకాయ లేదు, ఎలా చేద్దాం పచ్చి పులుసు? మా హస్బెండ్ పచ్చి పులుసు చేయన్నారు, ఇంకా అవ్వలేదు. నాకు ఏ గరిటెలు లేవండి, గరిటెలన్నీ ఈ లోపల సంసారంలో ఉన్నాయన్నమాట నా కిచెన్లోని. ఇంకా ఇది ఉంది కదా అని చెప్పి దీంతో అయితే తిప్పేశాను అనమాట. ఇదైతే మామిడికాయ పచ్చడి అండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి సూపర్ ఉంటుందండి. పుల్ల పుల్లగా నోటికి తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుని తింటే ఉంటుందండి నా సామిరంగా సూపరు. పచ్చిమిర్చి అలాగే మామిడికాయ అలాగే కొబ్బరి తురుముడు వేసేసి మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేయడమే, చాలా ఈజీ అనమాట. దీంట్లో ఉందండి నా స్పూను, దొరకటం అంటే చాలా కష్టం కదా, ఇంకా దానికోసం అయితే దాంతో పెట్టేసి తిప్పేశాను అనమాట. ఇంకా అయితే రెడీ అయిపోయింది, ఇంకా భోజనం చేయటమే. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత భోజనం చేస్తానండి. ఇవైతే బెల్లం తాలకులు చాలా బాగున్నాయండి, బెల్లం తాలకులు చాలా బాగా కుదిరినాయి అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, నాకు బాగా నచ్చినాయి. ఇంకా మా హస్బెండ్కి పెట్టాలి వచ్చిన తర్వాత. మా హస్బెండ్ అయితే కంపెనీకి వెళ్ళిపోయారు, ఇంకా కంపెనీ నుంచి వచ్చిన తర్వాత అవన్నీ పెట్టాలన్నమాట. పాపం మార్నింగే వెళ్ళిపోయారు, ఇంట్లో పూజ అయితే చేసుకోరు ఎప్పుడు ఒక ఇయర్ అయితే ఉన్నారనమాట. ఓకేనండి, అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, ఎందుకంటే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చూపిస్తుందన్నమాట, దానికోసం మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముందు మన వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనండి, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.